నమస్కారం. నేను మీ ఎంఎస్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎస్ అఫీషియల్. సంఘ సంస్కర్త, రచయిత జ్యోతిరావు పూలే వర్ధంతి ఈరోజు. ఆయన వర్ధంతి సందర్భంగా దేశంలో ఆయన నెలకొల్పినటువంటి సమస్యలు, దేశంలో ఆయన చేసినటువంటి సేవలు మనం తెలుసుకున్నట్లయితే మీకు అందరికీ తెలుసు, దేశంలో సమాజ అభివృద్ధి జరగాలంటే విద్య ద్వారానే అని ఆయన గట్టిగా నమ్మడం జరిగింది. దానికి అనుగుణంగానే విద్యతోనే సమాజ అభివృద్ధి అని నమ్మి దేశంలో అనేకమైనటువంటి సంస్కరణలు, సంస్థలు ఆయన నెలకొల్పడం జరిగింది. చూసినట్లయితే ముఖ్యంగా సమాజంలో కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది అని నమ్మిన వ్యక్తి. నమ్మడమే కాకుండా దానికి అనుగుణంగా సొంతం ఆయన ఏదైతే నమ్మిన సిద్ధాంతం ఉందో ఆ సిద్ధాంతానికి అనుగుణంగా వాళ్ళ భార్యకు మొదటగా చదువు నేర్పించి దేశంలో మొదటి మహిళా పంతులమ్మగా చేయడం జరిగింది. ఆమె ద్వారా మహిళలకు చదువు చెప్పించే ప్రయత్నం చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే పూణేలో మహిళా పాఠశాలను తొలిసారిగా ప్రారంభించి మహిళలకు చదువు చెప్పించడం జరిగింది. ఎందుకంటే సమాజంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి, మహిళలకు విద్య ఉంటేనే అటు కుటుంబంలో కానీ ఇటు సమాజంలో కానీ గౌరవం ఉంటుంది అని గట్టిగా నమ్మడం జరిగింది. ఆ దిశగానే ఆయన ముందుకు సాగడం జరిగింది. చూసినట్లయితే ఆయన స్థాపించిన సంస్థతో పాటు సత్యశోధ సమాజ్ ద్వారా సమాజంలో జరుగుతున్నటువంటి అసమానతలు వాటి పట్ల సమాజానికి తెలియజేసేలాగా చేయడం జరిగింది. అన్ని వర్గాలకు, అన్ని కులాలకు సమాన న్యాయం జరగాలని, సమాన అవకాశాలు దక్కాలని ఆయన ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాటాలకు అనుగుణంగానే అటు అన్ని రంగాలలో మహిళలు రాణించారు. సమాజంలో ఏదైతే చిన్న కులాలు ఉన్నాయో వారికి విద్య అందించాలి. విద్య అందితే సామాజిక సమానత్వం వస్తుందని ఆయన నొక్కి చెప్పడం జరిగింది. అందులో భాగంగానే అనేకమైనటువంటి సంస్థలు, రచయితలు, రచనలు చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈయన స్ఫూర్తి తీసుకునే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దేశంలో అనేకమైనటువంటి అందరికీ సమాన హక్కులు కల్పించాలని భారత రాజ్యాంగంలో అనేకమైన హక్కులు పొందుపరచడం జరిగింది. విద్యతోనే అందరికీ సమాన అవకాశం, జ్ఞానం వస్తుంది అని నమ్మిన వ్యక్తి ఆయన. కులాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా అవకాశాలు దక్కాలని పోరాడిన మహానుభావులలో ఈయన ఒకరు. చాలా గొప్పగా అనేకమైనటువంటి సేవలు దేశానికి అందించడం జరిగింది. ఈరోజు అందరూ, ప్రతి ఒక్కరూ సమాజంలో గౌరవంగా తలెత్తుకొని తిరుగుతున్నారంటే, గౌరవంగా బతుకుతున్నారంటే అనేకమైనటువంటి మేధావులు చేసిన కృషి వలన ఈరోజు మనం సమాజంలో తలెత్తుకొని నిలబడుతున్నాం. అనేకమైనటువంటి ఫలితాలు ఎంతోమంది మేధావుల వల్ల ఈరోజు మనం ఉంటున్నామని చెప్పవచ్చు. ఇది చిన్న సందేశం.